నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రైతు సంక్షేమ ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది। పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి। జిల్లాలో ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి తుఫాన్లు బారిన పడకుండా జాగ్రత్త వహించాలి। రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సూచనలు। గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హేమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। రైతు సంక్షేమ ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు। పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు ఆమె విడుదల చేశారు। తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కూడి ప్రధాన కాలువ వద్ద పాలకొండ కురుపాం ఎమ్మెల్యేలు జగదీశ్వరి జయకృష్ణలతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు। రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు। అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే గాని నీళ్లు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి మీకు అందరికీ గుర్తుండే ఉంటది, బస్సులో 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చి చేయడం జరిగింది। ఆయన ఎప్పుడు కూడా అపర భగీరథుడు ఆయన। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత గాని వ్యవసాయానికి విత్తనాలు ఎరువులు గాని కొరత ఎక్కడా లేకుండా ఉండేది। గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్ లో రైతులు పడే బాధలు, విత్తనాలు ఎరువులు లేకుండా క్యూ లైన్ లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు, వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు। సిల్ట్ క్లియరెన్స్ గాని జంగిల్ క్లియరెన్స్ గాని చేయక థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది। ఈ రోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని, ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 1,30,000 ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది। అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి। చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిది। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి మొన్న మాకు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ తాగునీరుకి సాగునీరుకి కొరత ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం, రైతులు పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం। ఈ సమయంలో నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్లు ఇస్తున్నాం అందరికీ కూడా। అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా 2 పంటలు పండించుకోవడానికి, లేకపోతే ఇంతకు పూర్వం ఏంటంటే రైతులు వలసలు వెళ్ళిపోయి ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే, ఏ జిల్లాలో చూసినా మన రైతులే ఉండేవాళ్ళు, ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవో మనందరికీ తెలుసు। ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు కూడా ఇటుపక్క జంజావతి గాని ఇటుపక్క పూర్ణపాడు లాబేసి గాని నిధులు కేటాయిస్తాం। ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు। ఎక్కడ ఖాళీ మొత్తం ఏవేవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని తాకట్టు పెట్టేశారు। ఎక్కడ ఈ ఒక్క పైసా కూడా ఖజానా లేదు। మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తి, మీ అందరికీ తెలుసు। ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు, గర్వంగా చెప్పుకోగలం మనం। కాబట్టి ఈ రోజు పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడుల కోసం ప్రతి ఒక్కరూ పరిగెట్టుకొస్తున్నారు, దేశ విదేశాల నుంచి వస్తున్నారు, అమరావతి దగ్గరికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు। పోలవరం చూస్తే మనం 70% పూర్తి చేసిన పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కాపర్ డ్యామ్ ను పాడు చేసేసి డయాఫ్రమ్ వాళ్ళని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు। మళ్ళీ ఇప్పుడు దానికి ఎంత పెట్టుబడి అవుతుందో మీరు ఒక్కసారి అందరూ కూడా చూసి ఉంటారు। మన సీఎం గారు వెళ్ళారు కాబట్టి సాగునీరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం సీఎం అయిన వెంటనే పోలవరం వెళ్తేనే మనకు అర్థమైంది। మన జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాజెక్టులకి అన్ని రకాలుగా నిధులు ఇచ్చి ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకుంటాం। మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, చేస్తేనే రైతులందరూ కూడా బాగుపడతారని ఒక మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు। కాబట్టి మన జిల్లాలో, మన పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులన్నీ కూడా బాగు చేసే పూర్తి బాధ్యత మేము నలుగురు శాసనసభ్యులు మేము తీసుకుంటాం।
జిల్లాలో ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి నవంబర్ నెలలో తుఫాన్లు బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య రైతులను కోరారు. భీమవరంలోని వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలలో వాయుగుండాల కారణంగా తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో పంట నష్టపోకుండా త్వరితగతిన ఊడుపులను పూర్తి చేసి సకాలంలో పంట కోతలను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఈ విషయమై రైతులలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. If we want to do that, we should actually prepone all the transplantation, nursery raising, కొంచెం మనం efforts పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. So a specific efforts, I think all the cases లో మనకి ఇప్పుడు రబీకి సంబంధించి farmers are already awaiting the payments of amount that has to be paid from corporations in some place. Second, this is the second issue I am discussing. Please record this because కొన్ని farmers కి ఎవరికైతే మనకి seeds, suppose seeds కొనుగోలు చేయడానికి కూడా మాకు డబ్బులు లేవు, బికాస్ నాకు ఫస్ట్ సీజన్లో రబీ సీజన్లో నాకు జరిగిన ఎంఎస్పీ నాకు ఇంకా రాలేదు, దానివల్ల నాకు సీడ్స్ కొనుగోలు చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంది అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఫర్ ఎంఎస్పీ డిలే అయితే అలాగే కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి హేమ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒక విధి విధానం లేకుండా ఆలోచించి రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం దారుణమని బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీ డేని బీజేపీ నాయకులు అంతా బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో డివి రాజు, పైడ వెంకట నారాయణ, కొక్కిలిగడ్డ గంగరాజు, కొండేటి గంగాధర్, షేక్వల్లి, గాలిదేవర శేఖర్, చెక్కా రమేష్, అనపత్తి వెంకటేష్, పైడిమల్ల చెరియన్ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు 1975 జూన్ 25 తారీఖున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఏ పరిస్థితుల్లో ఇన్వోక్ చేయాలో తెలియక ఆవిడ తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకు ఉద్దేశంతో చేశారు. సాధారణంగా ఒక ఎమర్జెన్సీ అన్నది ఇన్వోక్ చేయాలంటే 3 సార్లు అవకాశం ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 52వ ఆర్టికల్ ఉంటుంది. అంటే దేశంలో ఇంటర్నల్ అల్లకొలాలు వచ్చినా అలాగే ఎక్స్టర్నల్ వారు వచ్చినా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఆర్టికల్ 356 ప్రకారంగా దేశం రన్ చేయలేకపోతున్నాం, రాష్ట్రం దేశం బాగుంటలేదు, శ్యామల మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ 356 ప్రకారం చేయొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వచ్చి దేశం ఆర్థికంగా వెనబడిపోతుంది, మనం రన్ చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 360 ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ 3 ఆర్టికల్ పక్కన పెట్టేసి తనకంటూ ఒక సొంతంగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం ఎలక్షన్ లో ఓడిపోయినందుకు ఆ రాజనారాయణ గారి మీద వచ్చిన దానికి కోర్టుకు వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఈవెండి ఎంపీగా కూడా పనిచేయరు, ప్రైమ్ మినిస్టర్ గా తీసేయమనుకుంటే దాన్ని ఆ టైంలో తన రాజ్యాధికారి నిలబెట్టే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీని ఇన్వో చేశారు. అది చాలా ఆ రోజున ఒక బ్లాక్ డే చేశారు. అది నిజంగా ఒక దుర్దినం కూడాను. ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల 140,000 మంది జైల్లో పెట్టారు. సుమారుగా 7 లక్షల మందికి నిర్వాసనలు అయ్యారు. ఇది పరిస్థితి. కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం. కానీ మా బీజేపీ అనుకోని పరిస్థితులు ఎప్పుడూ చేయట్లేదు, ఆలోచిస్తుంది. 356 ఆర్టికల్ ని 90 సార్లు దాన్ని సొంతపై ఉపయోగించుకున్నారు. సో ఈ రోజు మోడీ గారు లేకపోతే మీకు తెలుసు గత 60-70 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆర్థిక పరిస్థితి 11వ స్థానం ఉండేది. 10 ఏళ్లలో దాన్ని 5వ స్థానం తీసుకొచ్చారు. ఆయన విధానం ఏంటంటే వికసిత భారత సంకల్ప భాగంలో 3వ స్థానం తీసుకొచ్చే పరిస్థితి. ఇది మన మోడీ గారి వల్ల మన భారతదేశం వచ్చే లాభాలు. ప్రపంచ దేశాలను కూడా మన దేశం ఈరోజు అగ్రస్థానం నడుపుతుందంటే కేవలం మోడీ గారు, విజయ ప్రభుత్వమే. ఇది నిర్ణయించుకుని దయచేసి మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ గారు ఆ రోజు మన రాజ్యాంగం ఎంత తొట్టుపడిచారు, అలాగే న్యాయ వ్యవస్థను ఎంత అన్యాయం చేశారు, ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ మీడియాని అని తొక్కేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలకు తెలియాలి అని రానున్న కాలంలో యువతను తెలియజేస్తుందని ఈ కార్యక్రమం తలపెట్టాం. తీసుకెళ్తారని మరొకసారి పోయి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాలని మసారి నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను. 71లో ఇందిరాగాంధీ రాయబరేలి నుంచి ఎన్నిక చెల్లదని రాజనారాయణ అలహాబాద్ హైకోర్టులో ఎత్తే హైకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రిగా కాదు, నీ యొక్క ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పిస్తే అప్పుడు ఆవిడ పదవిని కాపాడుకోవడం కోసం 1975 జూన్ 24 అర్ధరాత్రి మంత్రి కేబినెట్ తీర్మానం చేయకుండా ఆవిడే రాష్ట్రపతిని సంప్రదించి ఎమర్జెన్సీ డే డిక్లేర్ చేసిందండి. జూన్ 25న కేబినెట్ మంత్రులందరికీ ఎమర్జెన్సీ డే ప్రకటించామని అప్పుడు తెలియజేసింది. ఇప్పుడు ప్రభుత్వం మన మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేస్తారని. అలా కాకుండా ఆవిడ ఇండివిజువల్ గా ఆవిడ యొక్క రాజకీయ మనుగడ కోసం ఎమర్జెన్సీ డే ప్రజల మీద మొత్తం దిద్దిందండి. ఇది అందరూ ప్రజలకి ఇప్పుడు యువతరానికి ఎమర్జెన్సీ లో ఎన్ని యొక్క ఇబ్బందులు పడ్డారో ఆనాటి ప్రజలు అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ ప్రజల్ని చైతన్యపరిచి ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే జయప్రకాష్ నారాయణ చూసి అడ్లుపై ఇందిరాగాంధీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అండి. మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు వచ్చాయి, 303 కన్నా తక్కువ వచ్చాయి. మీరు ప్రభుత్వాన్ని చాలా తక్కువ సీట్లు ఏర్పాటు చేశారని చెప్పేసి పెద్దలు చెప్తారు కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లిందో అలానే 1947 తర్వాత స్వతంత్రం మేమే తీసుకొచ్చాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం మహిళల యొక్క తాళ్లు తీసుకెళ్లిపోతారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి ఏదైతే తప్పుడు నినాదాన్ని తీసుకెళ్లారో దాని ద్వారా కొద్ది సీట్లు మాకు తగ్గడం జరిగింది. అందుకని మీరు స్వతంత్రం మీరు తెచ్చారని ఏదైతే మీ ఖాతాలో వేసుకుని జనాల్ని మభ్య పెడుతున్నారో దానికి అనుగుణంగానే మీరు 1975లో ఏదైతే ఈ ఎమర్జెన్సీ చట్టాన్ని తీసుకొచ్చారో ఎమర్జెన్సీ డే తీసుకొచ్చి మీరు దేశ ప్రజల్ని ఎలాగా అల్లకొల్లోలం చేసి వాళ్ళ మనుగడని ఎలా దెబ్బతీశారు అనే దాన్ని ఈ భావి తరాలకి మేము తెలియజేయాలి కనుక మేము మొన్న 25వ తారీఖుని దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ డేని చేయడం జరిగింది. తద్వారానే మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజు ఆ విషయాన్ని తెలియజేయాలని మీ ద్వారా భావితరాలకి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇంకొన్ని సార్లు అవకాశం ఇస్తే
భారతదేశం శిఖరాగ్ర స్థితికి వెళ్లి భారతదేశం మన ఏదైతే విశ్వగురువుగా వెళ్ళాలని మోడీ గారు ఆలోచన చేస్తారో ఆ దిశకు మనం వెళ్తే మన పిల్లల భావి తరాలు బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ 51లోనే ఆయన 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రయత్నం చేశాడు. తద్వారానే జనసంఘ్ గాని జనతా పార్టీ గాని ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. మొన్ననే అప్పుడు 67 సంవత్సరాల తర్వాత ఆ కలర్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2019లో 370 ఆర్టికల్ రద్దు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.